మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పిఠాపురంలో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పరిస్థితి ఏంటి? పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు న్యాయం జరిగిందా? గెలిచిన పవన్ వర్మ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు? నాగబాబు రగిల్చిన కర్మబాంబు చల్లారిందా? వర్మ చేసిన త్యాగానికి ఫలితం దక్కిందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గ ప్రాధాన్యత వేరు. కారణం ఒకే ఒకటి, అక్కడ పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయటం, గెలవటం. దాని వెనుకున్నటువంటి ప్రధాన నాయకుడు ఎవరు? టీడీపీ నాయకుడు వర్మ గారు. మరి వర్మ పరిస్థితి ఏమిటి? ఒక రకంగా ఆయన సీటుని త్యాగం చేశాడు. గెలవాల్సిన సీటును వదులుకున్నాడు ఆ నాయకుడు. జనసేనాధిపతి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన అడిగినటువంటి ఒకే ఒక ఆబ్లిగేషన్ని ఆయన నిరభ్యంతరంగా ఓకే చేశారు, సహకరించారు. ఎక్కడ ఎప్పుడు అవసరమైతే ఆయన నిలబడ్డాడు ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సమయంలో వర్మ గారికి చాలా విలువైనటువంటి పరిస్థితి కల్పించారు రాజకీయాల్లో, స్థానికంగా. అలాగే ఆయన మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గౌరవాన్ని కూడా పెంచాయి. వర్మ యొక్క ఇంపార్టెన్స్ని పదే పదే రాజకీయాల్లో ఎన్నికలప్పుడు మాత్రమే చెప్తారా, తర్వాత మర్చిపోతారా? అదే పరిస్థితి ఇవాళ పిఠాపురం రాజకీయాల్లో కనపడింది. ఉప ముఖ్యమంత్రిగా ఆయన స్థానాన్ని సంపాదించిన తర్వాత, అలాగే ఆయన కుటుంబంలో మరొకరు ఎమ్మెల్సీగా రావటం, హౌ ఫార్ ఇట్ ఈజ్ రీజనబుల్ అన్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు. కారణం ఒకటే, వర్మకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రాక్టికల్గా ఏంటి? మాటల్లో చూయించినటువంటి మర్యాద చేతల్లో కనపడిందా? ఎమ్మెల్సీగా ఎప్పుడైతే ఎలక్ట్ అయ్యారో, నామినేట్ అయ్యారో, నాగబాబు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటి? పిఠాపురం వెళ్ళటం, నోరు జారటం. అంత అహంభావం రాజకీయాల్లో ఉండకూడదు, సంయమనం ఉండాలి, కనీసం సంస్కారం కూడా ఆయన కోల్పోయాడు అన్నటువంటి విమర్శ మరి పవన్ కళ్యాణ్కి ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఇవాళ మరి వర్మ పరిస్థితి ఏమిటి? ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, లేదా ప్రధానమైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైనా ఇస్తా అన్నారు. ఏది జరగల. ఎందుకంత నిర్లక్ష్యం? అంటే ఆయన నియోజకవర్గంలో మళ్ళీ ఆయన ఎదిగితే నెక్స్ట్ టైం మళ్ళీ అదే నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇబ్బంది అవుతుందనా? ఎవరైతే త్యాగం చేసి సీట్ ఇచ్చారో వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లో కనపడకూడదా? ఆ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్ని పూర్తిగా నీరు గార్చాల్సిందేనా? అక్కడ ఉన్నటువంటి ప్రతి గడపలో వర్మకు పరిచయం ఉన్నది. వర్మ అంటే ఒక అభిమానం ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. ఆ దశలోనే ఆయన రాజకీయం కూడా నడిచింది. నిజానికి ఓటర్స్ని కన్విన్స్ చేయటం చిన్న విషయం కాదు అప్పుడున్నటువంటి ఎన్నికల సమయంలో. బికాస్ వర్మకున్నటువంటి ఫాలోయింగ్. ఆయన్ని వదులుకొని మళ్ళీ పవన్ కళ్యాణ్ని ఎందుకు గెలిపించుకోవాలి అన్నటువంటి ప్రశ్నకు చాలా కన్విన్సింగ్గా, రివోల్ట్ అవ్వకుండా, ఎక్కడ అశాంతి కనపడకుండా, బాధ్యతగా అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలు, చంద్రబాబు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ యొక్క గెలుపుని సుగమం చేయటం, వివాదం రాకుండా చూడడం, అలాగే కలిసి నడవడం. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనకి కొంత గుర్తింపో, గౌరవమో, కొన్ని కార్యక్రమాల్లో ఆయనకి ఇంపార్టెన్స్ ఉంటుందేమో అన్నటువంటి ఒక మర్యాదను ఆయన ఊహించారు. కానీ అది జరగట్లా. మరి ఇదేమి రాజకీయం? ఇదెక్కడి మెచ్యూరిటీ? ఇదెక్కడి వాగ్దానం? ఆయనకిచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏది? గెలుపు సంపాదించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? రెండు ఆయన సోదరుడే. పవన్ కళ్యాణ్ ఎన్నికలప్పుడు నా కుటుంబం నుంచి ఎవరికి ప్రధానమైనటువంటి పోస్టులు ఉండవు, వాళ్ళు ఆశించరు, నేను అసలు ఇవ్వను అన్నాడు. మరి జరిగిందేంటి? మీ సోదరుడికి మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ ప్రాధాన్యత ఏంటి? ఎందుకు ఇచ్చారు ఆ పోస్టు? ఏం ఆశించి ఇచ్చారు? మీరు చెప్పిందేంటి, జరిగిందేంటి? పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే ఇవాళ మాట తప్పితే, అలాగే మర్యాద ఇచ్చిన వాడికి అమర్యాద ఒక్కటే దక్కుతున్నప్పుడు
ఈయన ఏం సమాధానం చెప్పగలరు? పదే పదే ఆవేశంగా మాట్లాడితే కుదరదు అన్నటువంటి విమర్శ 100% ఇవాళ పవన్ కళ్యాణ్ ఫేస్ చేయాల్సిన దుస్థితే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బికాస్ ద రీజన్ ఇస్ దట్ వర్మ ఇచ్చినటువంటి సపోర్ట్ అంటే మాకు ఇక్కడ కనీసం ఫాలోయింగ్ లేదా అన్నటువంటి ప్రశ్నకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడికి ఫాలోయింగ్ లేదా? ఆయన ఫాలోయింగ్ వదిలేసి మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఆహ్వానించి ఆయన వెనక సీట్లో కూర్చోవాలి. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? రాజకీయాల్లో విలువల గురించి మాట్లాడేటటువంటి జనసేనాధిపతి మరి దీనికేం సమాధానం చెప్పాలి? వర్మ పరిస్థితి ఏమిటి వాళ్ళ? ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎంతవరకు సర్దుకుపోవాలి అన్నటువంటి ఒకే ఒక మాట ఆయనకి చెప్తా ఉన్నది. ఎంతవరకు సర్దుకోవాలి, ఎంతకాలం సర్దుకోవాలి? మరి పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి? గెలిపించినటువంటి నాయకుడు, గెలిపించిన వాళ్ళు కేవలం ఓటర్స్ మాత్రమే కాదు, ఓటర్స్ని ప్రభావితం చేసినటువంటిది. రెండోది, డిస్టర్బ్ చేయకుండా, ఓటు వేయకుండా, ఏదైనా కుటిల రాజకీయం చేయకుండా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి దక్కిన గౌరవం ఏంటి అని ఇవాళ రాష్ట్రం మొత్తం అడుగుతున్నది. దీనికి ఏం సమాధానం చెప్తారో మరి పవన్ కళ్యాణ్ చెప్తారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? ఎవరు చెప్తారో చూడాల్సిన పరిస్థితి ఉన్నది. చూద్దాం.